ఇతను కూడా అలాగే ఫాలో అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా. అందుకని జందం వేసుకుంటూ రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మనం గమనిస్తే ఒక గాంధీని, ఒక ఎన్టీఆర్ని వెళ్ళి ఫాలో అవుతాడు. అంటే పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనమాట. పబ్లిక్ లేకి ఏది వెళ్తుంది, నా వేషం ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఐడియా కూడా బాగా ఉంది. అంటే వేషము, భాష, పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ఆయనకు తెలుసు. ఎలా ఉంటే ఎలా జనంలోకి వెళ్తుంది అనేది, అందుకనే వేషాలు కూడా మారుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎటువంటి ఇమేజ్ జనంలోకి తీసుకుపోవాలనేది ఒక ప్లాన్ ఆయనకు ఉంది. ఆయన ఆవేశం అంతా కూడా ఫేకే, ఆయన ఆవేశం రియల్ కాదు. ఆయన ఆవేశంగా ఉన్నట్టుగా ఒక యాక్టింగ్లోకి వెళ్తాడు. ఎందుకంటే జనాల్ని ఇంప్రెస్ చేయాలి. ఆయనకు తెలుసు ఆయన అభిమానులు ఎక్కువగా పెద్దగా ఎడ్యుకేషన్ లేని లంపెన్ యూత్, వాళ్ళకి ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఎడ్యుకేషన్ ఉండి థింక్ చేసేవాడికి పనిచేయదు, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ తనకి ఉన్నది వాళ్ళు ప్రధానం కాబట్టి వీళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది ఆయనకి ఒక క్లారిటీతో వెళ్తున్నాడు అనమాట. అలాగే జందెం వేసుకున్నాడు. అంత తప్ప దాని గురించి అంతకంటే వేరే చర్చ. జందెం దానికి రకరకాలుగా నెట్లో డిస్కషన్స్. అక్కడికి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు, గయా కానీ లేకపోతే ప్రయాగ వెళ్ళినప్పుడు పిండం చేసేటప్పుడు మామూలు వాళ్ళకు కూడా జందెం వేస్తారు. ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే కాంట్రడిక్టరీ ఎలిమెంట్, త్రివిక్రమ్ బ్రాహ్మణ్ ఆయన జందెం వేసుకోలే, ఈయన కాపు సామాజిక వర్గం, ఈయన జందెం వేసుకుంది. దానికి మళ్ళీ ప్రతి కులంలో కూడా బ్రాహ్మణైజేషన్ అంటారు ఇండియాలో, బ్రాహ్మణీకరణ, చిత్రీకరణ, ఈ రెండు చరిత్రలో మనం చూస్తే జరుగుతాయి. అంటే మామూలు వాళ్ళు కూడా క్షత్రియులుగా మారిపోవడం, శూద్రులు కూడా బ్రాహ్మణులుగా మారిపోవడం చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గంలో కూడా కమ్మ పురోహితులు, పెళ్ళిళ్ళు వీళ్ళే పురోహితులు. అట్లా దళితుల్లో కొంత దళిత పురోహితులు ఉంటారు. ఇట్లా ఉన్నది మన దేశంలో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. వీళ్ళు కూడా పురోహితులకి దక్షిణము కొంత మంచిగా అదిస్తే రూల్స్ మార్చేస్తారు. రూల్స్ మార్చి మనకు కావాల్సిన విధంగా రూల్స్ని బెండ్ అండ్ బ్రేక్ ఈ రెండు కూడా చేస్తుంటారు అన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ ఈ గోల్కి అనుగుణంగా చేసుకున్నాడు. ఇక సుగాలి కేసు, సుగాలి ప్రీతి అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది. కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఉండింది, హాస్టల్లో ఉండేది. ఒక మిస్టీరియస్గా అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్పారు. లేదు, అమ్మాయిని ఆ కరస్పాండెంట్ వాళ్ళ కొడుకులు రేప్ చేసి చంపేశారని వాళ్ళ తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి ఆరోపించారు. అది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. దాని మీద పెద్ద వ్యతిరేకత వచ్చినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ఉద్యమం వచ్చింది. దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ వాళ్ళకి ఒక 8 లక్షలు డబ్బులు ఇచ్చాడు, 5 సెంట్ల ఇల్లు ఇచ్చాడు, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు. దాని తర్వాత అప్పట్లోనే చంద్రబాబు పీరియడ్లోనే కేసులు పెట్టారు, వీళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేసారు. దాని తర్వాత జగన్ వచ్చినాక డిమాండ్ వచ్చింది వాళ్ళ అందరి నుంచి. పవన్ కళ్యాణ్ కూడా కొంత వెళ్ళి డ్రామాలు చేశాడు అక్కడ. సుగాలి ప్రీతి కోసం నేను నిలబడతాను ఇవన్నీ మాట్లాడాడు. అయిపోయినాక జగన్ సిబిఐకి పిలిపిస్తే సిబిఐ తీసుకోలేదు. దీని తర్వాత 2020లో సెప్టెంబర్ 11న తల్లిదండ్రులు ఇద్దరు, రాజనాయక్ అండ్ పార్వతి ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి, సిబిఐకి. కోర్టు ఇచ్చింది. అప్పటి నుంచి సిబిఐ దిగుతుంది, కానీ ఇప్పటివరకు సిబిఐ సాధించిందే లేదు. ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేసింది, కోర్టులో పిటిషన్ వేసింది. మాకు ఇది మరీ అంత కాంప్లెక్స్ కేసు ఏం కాదు, సిబిఐ చేయాల్సినంత కాదు, సిబిఐకి వనరులు, మ్యాన్ పవర్ లేవు, కాబట్టి మేము దీని నుంచి విత్డ్రా అవుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మెదపట్లేదు. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి ఏంటంటే, అతను ప్రతిపక్షంలో ఉంటే ఒక రకం బిహేవ్ చేస్తాడు, అధికారంలోకి వెళ్ళాక ఇప్పుడు అన్నీ అతను పక్కన పెట్టేశాడు. తన హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయకపోయినా నోరు మెదపట్లేదు. సుగాలి ప్రీతి విషయంలో తాను చాలా పెద్ద డ్రామా చేశాడు. మరి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఉంది, వీళ్ళ మద్దతు బీజేపీ గవర్నమెంట్ ఉంది. పవన్ కళ్యాణ్కి బీజేపీలో చాలా చాలా పట్టుంది. ఆయన చెప్పితే అసలు ఖచ్చితంగా సిబిఐ మళ్ళీ టేకప్ చేస్తుంది. మరి ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ అన్న విమర్శలు ఇప్పుడు సీరియస్గా పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఆయన మీద ఎవరికైనా భ్రమలు ఉంటే వాళ్ళది తప్ప ఆయన తప్పు కాదు. ఆయన ఇలాగే ఉన్నాడు, అనేక సార్లు చూసాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ భ్రమలు పెట్టుకుంటే అది మన తప్ప ఆయన. పవన్ కళ్యాణ్ కూడా టిపికల్ రాజకీయ నాయకుడు. టిపికల్ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం బిహేవ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకం బిహేవ్ చేస్తారు. ఇతను కూడా అదే చేశాడు. గతంలో జగన్ చేయలేదా వివేకానంద రెడ్డి కేసులో?
పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తాడు. ఎవరికి తేడా లేదు. అది తేడా ఉందని నమ్మడం మూర్ఖత్వం.